అట్లాంటివి నడుస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ వీళ్ళని చూసి వాళ్ళు కూర్చుంటున్నారు అనుకోవాలా? అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు అట్లా చేయడాన్ని ఎంకరేజ్ చేస్తాడు. తెనాల్లో నువ్వు అట్లా చేయడానికి వీలేదు, పాదయాత్ర చేయడానికి వీలేదు, ఆలపాటి రాజాని ఏమైనా ఆపాడా? లేదు. చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజాకి చంద్రబాబు చెబితే ఆగడా? కానీ బాబు చెప్పడం నువ్వు ఎంకరేజ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ అట్లా కాదు, పూర్తి రివర్స్. ఎవరైనా చేస్తే వైసీపీ కోవట్లు అంటానని ముందే సర్టిఫికెట్ ఒకటి అదేదో స్టాంప్, రబ్బర్ స్టాంపు పక్కన ఆ ఇంకు ప్యాడ్ కూడా పెట్టి కూర్చున్నాడు. ఎవరైనా మాట్లాడగానే తీసుకెళ్లి ముద్రేసి తోసేస్తానని చెప్పి. కాబట్టి జనసేనకు సంబంధించిన వాళ్ళు తిరుగుబాటు చేస్తే వెంటనే వాళ్ళని బహిష్కరణ వేటు లేకపోతే వైసీపీ కోవర్ట్ అనేటువంటి ఒక స్టాంప్ రెడీలో ఉంటుంది. తెలుగుదేశం అట్లా కాదు. ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన ఆత్మీయులు లేకపోతే తెలుగుదేశం కోసం తపన పడేటటువంటి నాయకులు అనే స్టాంపు ఈయన పట్టు తిరుగుతారు. కానీ నమ్మకం ఉండదు కదా రేపొద్దున. ఇంకా రేపొద్దున జనసేన కాపు నాయకుడే కాదు ఏ నాయకుడు నమ్మే పరిస్థితి ఉండదు కదా. ఎందుకు అనుకోవాలి? పోయిన వాళ్ళు పానివ్వండి అని చెప్పి ముద్రేసి పంపించేస్తే ఇంకెందుకు ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసి తిరిగి జెండాలు బట్టి చూడాలి. దాంట్లో ఇద్దరిది పొత్తులైపోయాక కానీ క్లారిటీ రాదు దాంట్లో. కానీ తిరుగుబాటు అయితే ఉంటది నేను అడిగేది. అది జనసేన లైట్గా ఉంటది అక్కడ కూడా. కాకపోతే దీని అంత ఉండదు, ఎందుకంటే దానికి 4 సీట్లు అయినప్పుడు ఇంకేం తిరగబట్టే. ఇంకా వాళ్ళే ఎక్కువ సోషల్ మీడియాలో కొంచెం హడావుడి చేస్తుంటారు కదా. మీరు అబ్జర్వ్ చేస్తే 2014 అప్పటి నుంచి 19 దాకా ఉన్నటువంటి జనసేన టెంపర్మెంట్, సోషల్ మీడియా టెంపర్మెంట్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడున్న టెంపర్మెంట్ ఏంటంటే తెలుగుదేశం ఫేవరిజం ఉన్నటువంటి జనసేన అభిమానులు తప్పించి రియల్ జనసేన అభిమానుల టెంపర్మెంట్ 100కి 70% తగ్గింది. 30% ఉన్నారు.